హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న 'పుష్ప 2' మూవీ చూడడానికి సంధ్య థియేటర్ దగ్గరికెళ్ళిన రేవతి అనే ఒక మహిళ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు విషమ పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అంత తొక్కిసలాట ఎందుకు జరిగింది? అల్లు అర్జున్ గారు రావడమే దీనికి గల కారణమా? మరి ఏం జరిగింది? అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మా తేజ ఉన్నాడు అక్కడ. అసలు ఏం జరిగిందో ఒకసారి తన మాటలో మనం తెలుసుకుందాం. నిజంగా అంత భారీ క్రౌడ్ వచ్చారా? అంత తొక్కిసలాట జరిగిందా? ఏంటసలు? తేజ, నువ్వేం చెప్తావు? అక్కడ అంత క్రౌడ్ మనం చూస్తున్నాం, విజువల్స్ అన్ని కూడా క్రౌడ్ అయితే చాలా మంది వచ్చేసారు. ఈ తొక్కిసలాట జరగడానికి గల కారణం ఏంటి? నువ్వేం చెప్తావు? అంటే యాక్చువల్‌గా ఆర్టీసీ క్రాస్ సంధ్యా థియేటర్ దగ్గర 5 నుంచే స్టార్ట్ అయింది. క్రౌడ్, ఫ్యాన్స్ మొత్తం చాలామంది వచ్చారు. అంటే లెక్కలేదు ఎంతమంది వచ్చారు జనాభా చెప్పలేం. కానీ చాలామంది అయితే ఉన్నారు. ట్రాఫిక్ కూడా జామ్ అయింది. కొంతమంది పోలీసులు వచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంధ్యా థియేటర్‌లో 9:30కి షో, ప్రీమియర్ 9:30కి. అయితే ముందు నుంచి అందరికీ తెలిసిందే అక్కడికి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో వచ్చి సినిమా చూడడానికి ఆ థియేటర్‌కి వస్తున్నారని. సో ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారన్నమాట. అంటే థియేటర్‌లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. నిన్న అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సినిమా ఎప్పుడైతే అంటే సినిమా స్టార్ట్ అవ్వబోతుందో హాల్లోకి టికెట్లు లేని వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. ఎప్పుడు అంటే కొంతమంది లోపలికి అలౌ చేశారు. అయితే కరెక్ట్‌గా అల్లు అర్జున్ గారు కరెక్ట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అప్పుడు ఫ్యాన్స్ చాలామంది ఎగబడ్డారు. అతను కారులో నుంచి దిగి థియేటర్లోకి వెళ్తుంటే మొత్తం ఇంకా ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు పడి ఊపుకోవడం, అప్పుడు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ, ఆమెకి 29 సంవత్సరాలు, వాళ్ళ హస్బెండ్ భాస్కర్, అలాగే సాయి తేజ, ఇంకొక పాప కూడా ఉన్నారు. ఫస్ట్ అతను బైక్ పార్కింగ్ చేశాడు. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సరే వీళ్ళు ఏంటంటే హీరో కదా చూడొచ్చు అని చెప్పేసి, అల్లు అర్జున్ గారిని చూడొచ్చు అని చెప్పేసి ఆ క్రౌడ్లోకి వెళ్ళిపోయారు. సో ఒక్కసారిగా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఫ్యాన్స్ మీద, ఆ ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు పడి అట్లా కొంతమంది కింద పడిపోయారు. కేవలం ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం కానీ చాలామంది కింద పడ్డారు. కొంతమంది టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే డేంజర్ అని అర్థం చేసుకుని. తర్వాత అతనేమో వీళ్ళ హస్బెండ్ ఆయన పార్కింగ్ చేసుకుని వచ్చేలోపు ఇదంతా కూడా జరిగిపోయింది. క్రౌడ్ ఉన్నారు, వెంటనే రావడానికి కూడా లేదు. సో అదే టైం నెదుక్కుంటున్నాడు అతను. నెదుక్కుంటుంటే, సార్ నా భార్య పిల్లలు నేను సినిమాకి వచ్చాను సార్ అని అక్కడ పోలీస్ ఆఫీసర్ని అడిగితే, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక వీడియో చూపించాడు. ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతే ఒక అబ్బాయిని ఆసుపత్రిలో మేము తీసుకెళ్ళామని చెప్పేసి ఆ అబ్బాయిని చూపించాడు. ఆ అబ్బాయిని చూసి కంగారు పడ్డాడు. వాళ్ళ భార్య గురించి ఇంకా బట్టి చూసారు ఉంటుంది అని చెప్పేసి కంగారు పడ్డాడు. తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళ భార్య గురించి తెలిసింది. సో ఇద్దరిని ఒకరిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అప్పటికే వాళ్ళ భార్య వెళ్ళిన తర్వాత చనిపోయింది. నైటే చనిపోయింది. ఆమె నైటే తెలిసి విషయం. సో చాలామంది క్రౌడ్ వచ్చారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఒక హీరో వస్తాడని ముందే తెలుసు, సడన్ ఎంట్రీ అయితే కాదు అది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తారని చెప్పేసి సంధ్యా థియేటర్కి చాలామంది వస్తారు. ప్రతి సినిమాకి వాళ్ళ హీరోలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోయిన్స్ కానీ అందరూ వస్తారు. ఇప్పుడు వచ్చినప్పుడు అంత క్రౌడ్ వస్తుంది, అభిమానులు వస్తారని పోలీసులు మరి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా. నిర్లక్ష్యంగా అనిపించింది పూర్తిగా. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ని కొట్టారు, తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు వాళ్ళని ఎవరినన్నా అడగాలంటే వాళ్ళు కొట్టడం వల్లే మేము పరిగెట్టామని చెప్తారు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఆ తొక్కిసలాటలో వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఎందుకురా మీరు పరిగెట్టారంటే వాళ్ళు ఏం చెప్తారు? పోలీసులు కొడుతుంటే మేము పారిపోయాం, మేము ఒక సెలబ్రిటీ అల్లు అర్జున్ గారిని చూడడానికి వచ్చి ఆయన అభిమానం అని చెప్తారు. కాబట్టి 9:30 PM షో అలౌ చేసినప్పుడు, థియేటర్కి అలౌ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. దీంట్లో మాత్రం పోలీసుల నిర్లక్ష్యం అయితే పూర్తిగా కనిపించింది. మీడియా వారిని కూడా కొట్టారు కొంతమంది. అంటే ఐడి కార్డ్ చూపించమని వాళ్ళని కొట్టారు. ఐడి కార్డ్ తీసి చూపించేలోపే వాళ్ళు దాడి చేస్తున్నారు. మళ్ళీ వేరే మీడియా వాళ్ళు వస్తే వాళ్ళని వదులుతున్నారు. సో అంటే అంత నిర్లక్ష్యం కనిపించింది. సో నాకైతే ఒకటి ఇది పద్ధతి కాదనిపించింది. ఇంకొకటి ఏంటంటే నాకు పర్సనల్ నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పా, సినిమా అంటే ఓకే, మనకు ఒక 2.5 గంటలు 3 గంటలు ఎంటర్టైన్మెంట్, దాని గురించి వెళ్తాం. సినిమా పిచ్ అయితే ఉండకూడదు అనిపించింది. సరదాగా ఏదో ఒకసేపు రిలాక్స్ అవ్వడం కోసం మనం సినిమాకి వెళ్తాం, అదే జీవితం అయితే కాదు. సో దీని నుంచి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలి. ఎంత అభిమానం ఉన్నా కానీ అభిమానం సినిమా చూసి అతను ఆదరించే వరకే ఉండాలి. అంత మితిమీరిపోయే అభిమానం పనికిరాదు. ఈరోజు ఇప్పుడు అవునన్నా కాదన్నా, ఇప్పుడు బయట అందరూ ఏం మాట్లాడుతున్నారు? నేను కూడా అల్లు అర్జున్ గారి అభిమానం. బయట అందరూ ఏమంటున్నారు? అల్లు అర్జున్ అభిమానుల వల్లే ఒక మహిళ చనిపోయింది అంటున్నారు. అది నేను తీసుకోలేకపోతున్నా.
కానీ అది నిజం. వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూ కూడా ఒకటి చూశాను. ఆయన ఏమంటున్నారంటే, అల్లు అర్జున్ గారు రాకముందు నార్మల్ క్రౌడే ఉండేది. మా వాళ్ళు లోపలికెళ్ళేస్తారు. అక్కడ ఏం లేదు. అల్లు అర్జున్ గారు వచ్చేసరికి క్రౌడ్ ఎక్కువైపోయింది. అందుకే తొక్కిసలాట జరిగింది. మా భార్య చావుకైతే నా భార్య చావుకైతే అల్లు అర్జున్ గారి కారణమని ఆళ్ళ హస్బెండ్ చెప్తున్నారు. సో, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఆయన మీద కొన్ని కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కేసులు ఎలా నమోదు చేస్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తారని ఇప్పుడు ఆయన పర్మిషన్ తీసుకుని వచ్చాడు కదా, పోలీసులు కూడా వచ్చారు కదా. ఇప్పుడు అంత క్రౌడ్ వస్తుంది, ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోలీసులు. వాళ్ళ పూర్తి నిర్లక్ష్యం అయితే కనిపించింది. అల్లు అర్జున్ గారి మిస్టేక్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఒక హీరో అంతసేపు ఎక్కువ ఉండడం మంచిది కాదు. అంటే అతన్ని చూడడానికి చాలా మంది అభిమానులు వస్తారు కాబట్టి క్రౌడ్ అక్కడ మళ్ళీ వేరే ఆటంకాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అండ్ థియేటర్ సీజ్ చేస్తాం, థియేటర్ క్లోజ్ చేస్తాం. థియేటర్ వాళ్ళకి ఏం సంబంధం? థియేటర్ వాళ్ళు సెక్యూరిటీని అంతా పెట్టుకోరు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇంత క్రౌడ్ వస్తుందని. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టినా ఇదేం లాభం? ఇప్పుడు కేసులు పెట్టినా వాళ్ళకి ఏదో ఒక న్యాయం జరిగినా ప్రాణం అయితే తిరిగి రాదు కదా. అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మని కోల్పోయాడు, వాళ్ళ అమ్మనైతే తీసుకురాలేరు కదా. అసలు ఆ సినిమాకి వచ్చింది వాళ్ళ అబ్బాయి గురించి. వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ గారి అభిమాని. సో ఇప్పుడు అతను అదే చెప్తున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు అసలు ఇప్పటికే కొంతమంది పడి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇంకా ఇప్పుడు చాలామంది వీళ్ళేం ఫ్యాన్స్ రా, వీళ్ళేం ఆర్మీరా, వీళ్ళ వల్లే నా భార్య వీళ్ళ వల్లే ఆమె చనిపోయింది, ఆ మహిళ చనిపోయింది. ఇప్పుడు అతనే అంటున్నాడు కదా, ఇప్పుడు భాస్కర్ అనే వ్యక్తి బన్నీ ఫ్యాన్స్ వల్లే నా భార్య చనిపోయింది అంటున్నాడు. అది తీసుకోలేకపోతున్నాడు. సో ఇదైతే 9:30 PM షో ఓకే అంటే మరి ఇది ఆపరని నేనైతే చెప్పలేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటివరకు రెస్పాండ్ అయ్యారు. అల్లు అర్జున్ గారికి సంబంధించి టీం రెస్పాండ్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఆమె చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ త్వరలో కలుస్తారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా 24 hours అబ్జర్వేషన్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. సో అతను ట్రీట్మెంట్ కోసం కూడా ఖర్చు అల్లు అర్జున్ గారు పెట్టుకుంటాడు అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. ఆయన నోటీస్ చేశారు. సో మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటారు. కానీ ఎంత ఆదుకున్నా కానీ పోయిన ప్రాణం అయితే తీసుకురాం. ఇప్పుడు ఆయన ఆదుకోవడం కరెక్టే. ఇప్పుడు ఆయన సినిమా ఆయన రావడం వల్ల జరిగింది కాబట్టి ఆయన ఆదుకోవడం వల్ల మంచిగా జరగవచ్చు. కానీ పోయిన ప్రాణం తీసుకురావడం కాబట్టి ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడి నుంచి అయినా సరే ఫ్యాన్స్ కేవలం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కాదు, మెగాస్టార్ ఫ్యాన్స్ కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, అందరు హీరోల ఫ్యాన్స్. మనం ఏదైనా మన హీరో సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మనం వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనతో పాటు తీసుకెళ్లే వారి పట్ల కూడా మనం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మహిళల పట్ల అదే మనం ఇచ్చే రెస్పెక్ట్. ఒక హీరోకి మంచి పేరు తీసుకొచ్చేది అదే. వాళ్ళ ఫ్యాన్స్ ఇలా ఉన్నారు, అక్కడ మహిళలు వస్తే వాళ్ళు మంచిగా సేఫ్టీ కల్పించారు, ఈ మంచి పేరు తీసుకొస్తే. ఇప్పుడు ఎంత బ్యాడ్ నేమ్ వచ్చింది. సినిమా సూపర్ హిట్, సినిమా బ్లాక్ బస్టర్, ఒక్క తప్పు వల్ల ఇప్పుడు మొత్తం బ్యాక్ టాక్ అయిపోయింది చూసారా, ఒక్క చిన్న మచ్చ వల్ల. సో కాబట్టి పోలీసులు అండి, నేనైతే ఒకటే చెప్తా, పోలీసులు పూర్తి నిర్లక్ష్యం. బిగ్ బాస్ టైంలో ఏం జరిగింది? ఒక బిగ్ బాస్ ఒక చిన్న ఏదో రీల్స్ చేసుకున్న అతను బిగ్ బాస్కి వెళ్ళాడు రైతు అని చెప్పేసి. ప్రశాంత్ అతని పేరు పల్లవి ప్రశాంత్. అతని గురించి అక్కడికి అంతమంది క్రౌడ్ వచ్చారు, అప్పుడే రాళ్ళదాడి జరిగింది. అలాంటిది మరి ఒక స్టార్డమ్ ఉన్న హీరో, పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్న ఒక హీరో ఒక థియేటర్కి వస్తే మరి ఏమాత్రం క్రౌడ్ వస్తుందని పోలీసులు ఎక్స్పెక్ట్ చేయాలి కదా. సో కాబట్టి ఈ బాధ్యత పోలీసులది కూడా ఉంది. సో వాళ్ళు కూడా అక్కడ ముందే సెక్యూరిటీని చూసుకుంటే నాకు బెటర్ అనిపించింది. రిమార్క్ ఇది అల్లు అర్జున్ గారికి మచ్చే, ఇది జరగని మచ్చే, అల్లు ఫ్యాన్స్కి కూడా మచ్చే, అందరికీ మచ్చే. కానీ ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ తేజ.